ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 4/8/2025 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగం తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనము శ్రావణ మాసము శుక్లపక్షము దశమి మధ్యాహ్నం 11:39 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతుంది. అనురాధ నక్షత్రం ఉదయం 9:10 వరకు ఉండి తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత ఘడియలు రాత్రి 1:44 నుంచి 3:28 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుంచి 1:30 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:20 నుంచి 4:11 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. వర్జము మధ్యాహ్నం 3:16 నుంచి 5:01 వరకు. రాహుకాలం ఉదయం 7:22 నుంచి 8:59 వరకు. సూర్యోదయం 6 గంటలకి, సూర్యాస్తమయం 6:44. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనవసరపు కంగారు, లేనిపోని విషయాల గురించి అధికంగా ఆలోచించడం కొద్దిగా నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతుంది. వ్యాపార పరంగా కూడా ఇబ్బంది, సినిమా రంగంలోనూ అవమానాలు, రాజకీయ రంగంలో ఇబ్బంది, కళాకారుల క్రీడాకులకి నష్టం. అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా ఇబ్బందికర వాతావరణం. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, మత్స్యకారులకు ఇబ్బంది, రొయ్యలు, చేపల చెల్లు నష్టంగా ఉంటుంది. రైతన్నలకి పూలు పలుకులు పండించే వరకు ఇబ్బందికర వాతావరణంగా చెప్పవచ్చు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం మూతపడే అవకాశం ఉంది. తస్మా జాగ్రత్త. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు. తప్పకుండా మీరు జన్మ జాతకం పరిశీలింపజేసుకోవాలి. తగినటువంటి పరిహారాలు చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడతారు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైన్ వ్యాపారంలోను, ఈవెంట్ వారికి, బోర్బావుతున్న వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వలన నష్టాన్ని పొందుకునే అవకాశం. ఎట్టి పరిస్థితుల్లో జూదం వైపు వెళ్ళకూడదు. లాటరీలు మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. గర్భిణీసులు అప్రమత్తంగా ఉండండి. ఈ కృత్రిమ సంతాన ప్రయత్నం మీకు నష్టాన్ని కలిగించవచ్చును. జాగ్రత్త. మన మధ్య పేపర్లో చూస్తున్నాం, 27 తారీఖు 28 తారీఖు సరోగసి లాంటి మనకి వాళ్ళు కృత్రిమ గర్భం ఇచ్చి సంతానం ఇస్తా అని చెప్పిన వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారు, ఎన్ని కోట్ల వ్యాపారం చేస్తున్నారు. వైద్యో నారాయణో హరి అంటారు. అటువంటి వైద్యులు చేసేటువంటి వికృతమైనటువంటి చేస్తారు. సో అవి చాలా, అంటే అదొక వ్యాపారం. ఇటువంటి వ్యాపారం లేకుండా ఈ సూడో నాస్తికులు ఉంటారు కదా, ఈ సూడో నాస్తికులు సనాతన ధర్మం మీద కాకుండా కేవలం జ్యోతిష్కులు, జ్యోతిష్య మూఢనమ్మకం కాకుండా మద్యపానం, ధూమపానం, యూరియా కుంభకోణాలు, ఇటువంటి దొంగ వైద్యుల గురించి మీరు స్టింగ్ ఆపరేషన్ చేసి సమాజాన్ని ఉద్ధరించే ప్రయత్నం చేయండి. సూడో నాస్తికులు జన అజ్ఞాన వేదికల వారు. ఇది వదిలిపెట్టి చేతిలో నిమ్మకాయ పెడితే ఎర్రగా అవుతుంది, దాంట్లో ఫాస్ఫరస్ వేస్తే నల్లగా అవుతుంది, అది వేస్తే ఇది అవుతుంది. జ్యోతిష్యం ఎక్కడుందండి? భూమి తరం తిరుగుతుంది తప్ప ఏం తిరుగుతుందా అనేటువంటి నపుంసకు మాటలు ఈ సూడో నాస్తికులు మాట్లాడుతుంటారు. ఇవన్నీ కూడా మేము సరైన సమాధానం చెప్పగలిగే అవకాశం ఉంది. కానీ కుక్కలకు చెప్పుకుంటూ వెళ్తుంటే ఐరావతానికి అవమానం ఉంటుంది. కాబట్టి జ్యోతిష్యం ఒక నమ్మకమైన శాస్త్రం, శాస్త్రీయమైనది. దాన్ని మనం ముందు తీసుకెళ్ళగలిగితే, నమ్మితేరా నువ్వు ఒక జ్యోతిష్కుడిగా నమ్మితే నువ్వు ఒక్కడివి నష్టపోతావు, తావు లాభపడతావు. కానీ ఇటువంటి వైద్యులు, ఇటువంటి దొంగ సామ్రాజ్యాలు, అనవసరమైనటువంటి ఇతర మతాల వాళ్ళు చేసేటువంటి లైంగికమైనటువంటి దాడులు, ఇవన్నిటిని అడిగట్టే దమ్ముంటే దానికి సమాజ స్థాపన చేయండి. ఇది తప్ప నా దేవుడి గురించి మాట్లాడే ప్రయత్నం చేయకండి. సరే, ఇది మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది. ఏదేమైనా ఈ రాశి వారికి విపరీతమైనటువంటి కష్టము, నష్టము, అవమానాలు, ధన నష్టాన్ని పొందుకునే అవకాశం. అనవసర పూచిక కలపెట్టకండి. సనాతన ధర్మ వ్యతిరేకమైనటువంటి విధవలకి అయినటువంటి వాళ్ళకి, అంటే ఆడవాళ్ళు కూడా సనాధర్మానికి వ్యతిరేక ఉన్న వాళ్ళతో స్నేహం పనికిరాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా కష్టము, నష్టంగా ఉంది. ఈ రోజు మీకు భగవద్గీత పారాయణం చేయండి. 3 నుంచి 9 అధ్యాయాలు చదవండి. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే అనేకమైనటువంటి ధార్మికమైన కార్యక్రమాలు పాల్పంచుకోండి. వినాయకుడు దేవాలయ సందర్శన చేయండి, శుభంగా ఉంటుంది. తల్లిదండ్రులతో సవ్యంగా ఉండండి. తల్లిదండ్రులను ప్రేమించండి, వారిని పూజించండి. కుటుంబపరమైనటువంటి ప్రశాంతతని పొందుకునే ప్రయత్నం చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 8:56 నుంచి 10:13 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి
ఆనందయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ ఎమ్మెల్యే వారికి, బోర్బావుతున్న వారికి, తోలు రెగ్గిన సూపరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన సూపరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, విదేశాల స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెందిన వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, స్వర్ణకార వ్యాపార అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, వినోదాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి అనుకూలమైనటువంటి ఆర్థిక లాభం, జ్యోతిష పండితుల గౌరవం, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారంలో లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, సినిమా రంగుల అభివృద్ధి, కళాకారుల, క్రీడల లాభాలు, రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా శుభస్థితి, విదేశాల స్వదేశంలో ఆనంద శుభయోగాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారంగా కనబడుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధనయోగం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, స్వదేశంలో విదేశాల్లో కూడా అనుకూలత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, సాట్ లాంటి పరీక్షలు కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, పెట్రోలియం, బేకరీ, వినోదాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, ప్రజలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి మంచి పంట లాభం, పూలు పరుగులు పండించే వారికి అభివృద్ధి బాగా ఉంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. సోషల్ మీడియా, జర్నలిస్ట్ వారికి అభివృద్ధి బాగా ఉంటుంది. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ఆనందకరమైన సంపద, కృత్రిమ, సహజ సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపోయే అదృష్టి యోగం. ఇది చాలా మంచి ఆనందకరమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టిని చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారు కూడా ప్రశాంతమైన జీవనం, మంచి ఆలోచన, గొప్ప వ్యక్తులతో పరిచయము, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతున్న వారికి, తోలు రెగ్గిన పరిశ్రమ లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల అభివృద్ధి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, పూలు పళ్ళు కూరగాయలు వారికి అనుకూలమైన శుభయోగం, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి లాభవంతమైన స్థితి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి శుభయోగం, ధనయోగం, పెద్దల అంగీకారంతో ప్రేయసిపులు ఉండడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబపరమైన అభివృద్ధి, స్థిర నివాసాలు కొనుగోలు చేసే అవకాశం, వాహన యోగం, ఉద్యోగ లాభం, ఆరోగ్య లాభం, శత్రునాశనం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 8 అంకెల దృష్టిని చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి వాహన యోగము, విద్యాలాభము, బంధులాభము, మాతృ సౌఖ్యము, స్థిర నివాసం కొనుగోలు చేయడము, కోర్టు వివాదాలు సమసిపోవడము, పెద్దల అనుమతితో, అనుకూలతతో
వివాహ యోగ్యత పొందుకోవడం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్డు బావుతున్న వారికి తోలు రెగ్గులు షూ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెయిన్ వ్యాపారంలోను, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, బొటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ల వ్యాపారంలోను, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహమంత్రికి అనుకూలవంతం నుండి ఆర్థిక ప్రయోజనం, మీ యొక్క వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి పొందుకోవడం, విద్యా పరిపూర్ణత, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని, గొప్ప వ్యక్తులతో పరిచయాన్ని, నూతన వ్యాపార ప్రారంభాన్ని చేయగలిగే అవకాశం, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, వాహన సంబంధ విషయంలో అనుకూలత, నూతన వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు పొందుకునే అవకాశం ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి పండగ వాతావరణం, ధన ధాన్య వృద్ధి, ఆనంద యోగం, ఐశ్వర్యం, ఏ పనైనా సునాయాసంగా చేయగలిగే అవకాశం, సంపూర్ణ ఆరోగ్యం, వాహన యోగం, ధనధాన్య వృద్ధి, ఆర్థికమైనటువంటి అభివృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బూటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి తోలు రెగ్గులు షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గులు షూ పరిశ్రమలో లాభాలు. వస్తువాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు ఉన్నాయి. బూటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి కూడా మంచి లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అన్ని రకాల పరీక్షలు కూడా విజయం, ప్రాంగ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఇవి తప్పకుండా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్థిరమైన నివాస గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటివి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా మంచి ప్రశాంతతని, ప్రయోజనాన్ని పొందుకోగలిగే అదృష్ట యోగం, ధనకనక వస్తువాహన ప్రాప్తి, అనేక రకాల ఆర్థిక శుభయోగాల పరంపర, వస్తువాహన సౌలభ్యం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహమంత్రికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి వాక్చాతుర్యం బాగా ఉంది. మీ పనిని పూర్తి చేసుకోవడానికి చాలా చక్కగా, సౌమ్యంగా, మృదు మధురంగా మాట్లాడగలిగే అవకాశం, అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం, కార్యసిద్ధి, వ్యవహార లాభం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, తాత్కాలికమైనటువంటి ఉద్యోగం నుంచి శాశ్వత ఉద్యోగంలోకి మారగలిగే అవకాశం, కళాకారుల క్రీడా అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థులకు ఉత్తమ విద్యాభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధనయోగం, సినిమా రంగంలో మంచి అభివృద్ధి, రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశాలు, స్వర్ణకార వ్యాపారస్తులకు అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారులు, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలు కూడా లాభం, బూటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహమంత్రికి కూడా అనుకూలత, ఆనందయోగం, స్వాస్థ్య శుభకార్య, ఆనంద సిద్ధి, విదేశాల స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బాగుండబోతోంది. అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకుంటారు. ఈ రాశి వారికి ఎంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. బంధులాభము, మిత్ర సౌఖ్యం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకోవడం, ఆస్తి పంపక లాభాలు, మాతాపితృల సౌఖ్యం, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బాగా ఉంది. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి తోలు రెగ్గులు షూ పరిశ్రమ లాభం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి.
సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి, కళాకారుల, క్రీడాకులకి, సినిమా రంగంలోను అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత, భక్తి, దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి బాగా కనపడుతుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తిలో, ఉద్యోగంలో లాభం, విద్యా ఉద్యోగ అభివృద్ధి, విదేశాల స్వదేశంలో అనుకూలత ఉంటుంది. ఆర్థిక విషయాల వెసులుబాటు, శత్రునాశనం, మిత్రలాభం, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనందం. ఇది చాలా మంచి శుభమైనటువంటి రోజు చెప్పవచ్చు. 6 అంకెల దృష్టిగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, అవివేకము, లేనిపోని విషయాల గురించి అధికంగా మాట్లాడడం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, బంధువుల వల్ల ఆపద పొంచి ఉంది, జాగ్రత్త. ఎవరికి కూడా అనవసరపు అపాత్ర దానం చేయకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి, మీరు ప్రమాదంలో పడే అవకాశం. కళాకారులకి, క్రీడాకులకి ఇబ్బంది, డోపింగ్ టెస్ట్లో పట్టుబడే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గులు, సూపర్ నష్టాలు, కార్మిక సోదరులు కాస్త జాగ్రత్తగా ఉండండి, ఇబ్బందులు పడే అవకాశాలు, రైతన్నులకు కూడా ప్రమాదాలు చూస్తూనే ఉన్నాం. అంటే బయటికి వెలుగు చూస్తున్నటువంటి కొన్ని విషయాలు, వాళ్ళు బోర్లో కరెంటు, విద్యుత్ వల్ల ప్రమాదంలో పడడం, పశువులు చనిపోవడం చూస్తున్నాం. దీనికి ప్రతిదానికి ఇంకొకళ్ళు బాధ్యత వహించరండి. మన కర్మ, మన యొక్క పూర్వజన్మ సుకృతం వల్లనే ఆరోగ్యము, సంతానము, వైవాహికం ఉంటుంది. కాబట్టి మనం ఎవరినో నింద వేయడం కన్నా రైతన్నలు కానీ, ఇతర కార్మిక సోదరులు కానీ ప్రమాద నివారణకి తగు చర్యలు తీసుకోవాలి. వర్షం పడుతున్నప్పుడు ఎలా ఉండాలి, ఇంత అనుభవంలో ఉంది, చూసుకోవాలి కదా. ఇష్టం వచ్చినట్టుగా విద్యుత్ తీగలు తెగిపోయాయా, వైర్లు ఏమైనా పక్కకు వచ్చాయా చూసుకోవాలి. మనం ఏదో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతన్నలకి ఈ రోజు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ రాశి వారికి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. కళాకారుల, క్రీడలకు కూడా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారులు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాన్ని చేయాలి, లేదా అనవసర వివాదాల్లోకి నెట్టివేయబడతారు. ఏదేమైనా కాస్త ప్రశాంతమైనటువంటి ఆలోచన దృక్పథం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 8:30 నుంచి 9:17 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:56 నుంచి 2:01 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణం చేసుకోండి. అలాగే ప్రభుత్వ అధికారులు లంచాలు పుచ్చుకునే ప్రయత్నం చేయకండి, జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కూడా బెంచ్ మారిపోతుంది. విద్యార్థికి ప్రమాదం. లాటరీలు, జూదము, షేర్ మార్కెట్స్ ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, రాహుగ్రహ, కేతుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం, అలాగే భగవద్గీతలో కూడా 8 నుంచి 16 అధ్యాయాలు చదవండి. తప్పకుండా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే వీరికి 9 అంకెల దృష్టిగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, కోర్టు వివాదాలు సమసిపోవడం, అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, శత్రునాశనం, మిత్రలాభం, అన్యోన్య దాంపత్యం, కుటుంబ క్షేమం, శుభకర సంతాన వార్తలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపారాన్ని పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గులు, షూ పరిశ్రమ, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా అత్యంత అనుకూలమైన శుభయోగాలు, ధనకనక వస్తువాన్ని ప్రాప్తి, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో అద్భుతమైనటువంటి వ్యాపార లాభం ఉంటుంది. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోనూ అనుకూలత, నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం, యజ్ఞయాగాదుల్లో పాలు పంచుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం బాగా ఉంటుంది. అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు కూడా ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గులు, షూ పరిశ్రమలో మంచి లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతుంది. 1 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా చాలా మంచి సౌకర్యవంతమైన ఆర్థిక ప్రయోజనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధనయోగము, విద్యా సంపన్నత, ఆనంద యోగము, ఐశ్వర్యము, వస్తులాభం, వాహన యోగం,
ప్రశాంతమైన సుఖజీవనం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిగిన లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పశు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను లాభం. స్వదేశంలో విదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అభివృద్ధి బాగా కనబడుతుంది. రాజకీయ రంగంలో లాభం, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి, ఆర్థిక లాభాలు ఉంటాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు. మంచి యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తులు కొనుగోలు చేయొచ్చు. ఇంట్లో వివాహ యోగ్యత, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, మాతాపితృల సౌఖ్యము, ఆనందయుగం. ఈరోజు చాలా మంచి శుభమైనటువంటి చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారికి భాగ్యవంతమైన శుభయోగాలు, అదృష్ట యోగం, ఆనంద యోగం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధనయోగం, మంచి ఐశ్వర్యము, ఆనందకరమైన శుభయోగం, ధనధాన్య వృద్ధి, నూతన వస్తు వాహనాదులు కానీ లేదా పొలము కానీ స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశం, రుణ విమోచనం, రోగనాశనం, కోర్టు వివాదాలు సమసిపోవడం, మాతాపితృల సౌఖ్యం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో అభివృద్ధి బాగా కనబడుతోంది. చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగ లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు, విద్యా లాభం, ఉద్యోగ లాభాన్ని, విదేశాల, స్వదేశాల్లో కూడా అనుకూలవంతమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యలో అనుకూలత కనబడుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ గంట కూడా ఆనందకర అభివృద్ధి, ఆర్థిక లాభం. ఇదంతా మీకు అత్యంత శుభంగా చెప్పబడుతోంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.